గత వైసీపీ ప్రభుత్వ రాక్షసత్వానికి బాలుడు బలయ్యాడని ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ఆరోపించారు. బాపట్ల జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ 3వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. కంకిపాడు మండలం ప్రొద్దుటూరులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బోడి ప్రసాద్ మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో దాడులే ధ్యేయంగా ఎంతో మందిని వైసీపీ పట్టణ పెట్టుకుందని ఆరోపించారు. మళ్లీ అధికారం కోసం కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తోందని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఒక చిన్న కుర్రవాడు అక్కని వేధించే వైసీపీ కార్యకర్తను అడ్డుకున్నాడు అని చెప్పేసి నోట్లో పేపర్ల కుక్కి కిరాతకంగా హత్య చేసిన వ్యక్తులు ఆ వైసీపీ కార్యకర్తలు. అందరిపైన అన్ని వర్గాలపైన దాడులు చేసింది గత ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకులు గాని, పైనుంచి ఆఖరికి ముఖ్యమంత్రిగా సాక్షాత్తు ముఖ్యమంత్రే బాబాయిని హత్య చేశాడు, చెల్లెల్ని ఇంట్లోంచి గెంటి వేశాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్లీ అధికారంలో రావడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన అనేక రకాలుగా అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఒక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న ఇలాంటి నాయకుల్ని ప్రజలు తీవ్రంగా తిప్పికొట్టే విధంగా ఇప్పటి నుంచే మనం అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తాం.